ఏదైతే మనం బ్రెడ్ అనేది పెట్టామో బ్రెడ్లు పెట్టేసి స్లోగా స్పైసీగా బెల్లం ఉంటుంది అసలు టిఫిన్ టైప్ కూడా. హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారండి? మేమైతే బాగానే ఉన్నాము. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే కనుక మంచి అంటే టిఫినే, ఇది కూడా మంచి టిఫిన్ కింద కూడా తినచ్చు, స్నాక్ ఐటమ్ కింద కూడా తినచ్చు. సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలు ఎలాగో ఇంట్లో ఉన్నప్పుడు, లేదంటే హడావుడిగా కాలేజీలకి స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు అది కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు పెట్టుకున్నా కూడా హెల్తీగానే ఉంటుంది. అయితే ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ మర్చిపోకండి, రీచ్ అవుతుంది అన్నమాట ఇంకా ఎక్కువ మందికి. నేను కూడా చాలా వరకు మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తీద్దామని అలా తీస్తున్నాను. ఇంకా ఈసారి అయితే బ్రెడ్ తోటే చేస్తాను ఇప్పుడు, కానీ చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో కూడా మీకు గెస్ట్ చేసి ఉంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. బ్రెడ్ అని హింట్ ఇచ్చాను కదా, నేనైతే అలా ఏం చేస్తున్నాను అనేది చేస్తూనే చెప్తాను మీకు. ఈ లోపల మన వాళ్ళు ఎవరైనా గెస్ట్ చేయండి. బ్రెడ్ ఎగ్ ఈ రెండాటిలతో చేస్తున్నాను అనమాట. నాకు ఇలా చేస్తుంటే ఇందులో కోడిగుడ్డు వేసేసి చిదిపేసి, పచ్చి కోడిగుడ్డు కాంత ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి పైన టమాటా ముక్క పెట్టేసి ఇలా పెట్టి కాల్చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. బాగుంటుందో బాగుంటుందో కామెంట్లో మెన్షన్ చేయండి. విజయకి అన్నీ రకరకాల ఐడియాస్ వస్తున్నాయని అనుకోకండి, అలా చేస్తారు కూడా. నేనే ఎప్పుడు చేయలేదు. మా వాళ్ళు మళ్ళీ అంటే ఒక క్యాప్సికమ్ మళ్ళీ అది కోసి షేర్ చేసుకుని, అంటే క్యాప్సికమ్ అంటే ఎక్కదో దిగదో. ఇలా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే దిగితే కానీ అంత పెద్ద ముక్క ఉడకబెట్టి చేయడం అంటే నచ్చుతుందో లేదో. క్యాప్సికమ్ బజ్జీ మట్టుకు తిన్నారండి, సూపర్ అండి. అసలు మీరు ఎవరైనా ట్రై చేశారో లేదో నాకు తెలియదు కానండి, కామెంట్లో పెట్టండి. మరి టేస్ట్ అయితే బాగుంది, మాకైతే నచ్చింది బాగా. మ్యాంగో పౌడర్ వేసి చేశాను, భలే ఉంది. స్టఫింగ్ అయితే దాంట్లో కొత్తగా అనిపించింది, బాగుంది. వేడివేడిగా తినేయాలి. నేనేమో మరి తమ్మనేల కోసం అని అది కొంచెం అలా చేసుకుంటాం కాబట్టి, అదే వేడివేడిగా అలా వేస్తూ ఉంటే మూకిట్లోంచి దేవుతూ ఉంటే అలా తింటే ఉంటాయండి మరి టేస్ట్ సూపర్ అన్నమాట. చెక్క మీద, చిన్న చెక్క మీద కట్ చేసేసేవారు హోటల్లోని. సాయంత్రం 3 అయ్యేటప్పటికి మేము ఏదైనా పొట్టికలు తెచ్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం అనుకోండి, అప్పుడు మళ్ళీ పొద్దునకి రెడీ చేసుకునేవారు అనమాట. ఆ చెక్క అరిగిపోయి ఇంత ముక్క అయిపోయినా సరే ఆ ముక్క మీదే పెట్టి కట్ చేసేవారు అనమాట. ఫస్ట్లో మా చిన్నతనాన్ని భలే కట్ చేసేవారు. తెలుసున్న వాళ్ళు హోటల్ అన్నమాట. మేము ఏదైనా చాకు ముట్టుకున్నా సరే భయపెట్టేసి ముట్టుకోకుండా చేతులు తెగిపోతాయని చెప్పేసి పంపించేసేవారు అనమాట. ఇదిగోండి ఉప్పు కారం కొంచెం పసుపు పాలు చుక్కలు వేసేసి ఎగ్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇంకో 2 గుడ్లు వేసుకుంటున్నాను. ఈ షెల్స్ పాడేయకుండా మళ్ళీ మొక్కలుగా వేసుకుంటాను అనమాట. అదో పని, మళ్ళీ మొక్కలుగా వేసుకుని ఇది కూడా మళ్ళీ పైన ఉన్నాయి కదా ప్లాంట్స్, మళ్ళీ పైకి వెళ్తాను. మనం ఎంత వంట చేసుకున్నా ఏది వేస్ట్ చేసి అవ్వదు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే అన్నీ మట్టిలో కలిసిపోతే మళ్ళీ మనకు వెజిటేబుల్స్ ఇచ్చేస్తాయి, మళ్ళీ మనం వండుకుంటాం, రీసైకిల్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. మొక్కలు పెంచండి ఎవరైనా ఇంకా పెంచకపోతే కనుక. ఇదిగోండి కొద్దిగా బటర్ వేసి బ్రెడ్ని కాల్చాలన్నమాట. ఈ 3 కాల్చిన తర్వాత బ్రెడ్ అనే కాల్చాలండి, కొంచెం దోరగా కలర్ కొంచెం చేంజ్ అయ్యేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, లైట్గా ఇలా పైన చూస్తారు కదా, కొంచెం అలా చేంజ్ అవుతే సరిపోతుంది. ఇంకా సమ్మర్ కదండి, ఇంక ఈ సమ్మర్లో మనం పొయ్యి దగ్గర ఎక్కువసేపు ఉండకుండా తక్కువ టైం స్పెండ్ చేస్తూ టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయాలని నేను ఇంక ఇలా చిన్న చిన్నగా ఎగ్ తోటి అది చేస్తున్నాను. నాన్ వెజ్ కూడా తగ్గించమాట సమ్మర్లోనే. ఇదిగోండి చూసారు కదా, ఇలా మనకి కొంచెం దోరగా కాలాలి. ఇవి కాలినాయి కదా, తీసి పక్కన పెడదాం. ఇది కూడా ఒకసారి కాల్చేసి
నేను బటర్ వేసి కాల్చాను, బాగుంటుంది. ఇంకోటి కూడా కాల్చేస్తాను. కొంచెం దూరంగా వచ్చేలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ బ్రెడ్ కూడా కాలిపోయింది కదా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆమ్లెట్కి రెడీ చేసుకోవాలి. ఇది స్ప్రెడ్ చేయాలి, కొంచెం పెద్దగా వేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఒక దుక్కునే ముద్దలా ఉండకుండా ఇలా మనకి ఉడకాలన్నమాట. మనకి రేకులాగా ఎలా వచ్చేస్తుందో ఆమ్లెట్, అందుకని ఇలాగా స్ప్రెడ్ చేస్తూ ఇలా చేసేసిన తర్వాత ఏదైతే మనం బ్రెడ్ అనేది పెట్టామో ఈ బ్రెడ్లు పెట్టేసి ఇదిగో ఇలాగా కాల్చాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ బ్రెడ్ని కాల్చేసుకోవాలి. అదిగోండి, ఒకటైతే తీసేస్తాను కదా, రెండోది వేసేస్తున్నాను. మన అట్ల పానం ఇంకా చిన్నదైపోయింది, ఇంకా పెద్దది ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. దీన్నే ఇందాకలాగే సేమ్ ఆమ్లెట్ కదా, బాగానే గమ్ముని స్ప్రెడ్ అయిపోద్ది. ఇది కొంచెం బాగా కాలాలన్నమాట. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది అట్ల పైన చిన్నదైన మొన్న ఇలా ఉంది, లేదంటే చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని మనం కొంచెం ఎడాపెడ బాగా కాల్చుకున్నాక తిరిగేసేసుకోవడం. ఇది పక్కన పెట్టేసాను. కళాయి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి అయిపోయినాయి, మూత పెట్టి ఉంచాను. చూసారా, ఆమ్లెట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కొంచెం బటర్, కొంచెం నూనె వేసుకున్న తర్వాత అది కొంచెం సెకరానివ్వండి, వేడెక్కిన హీట్ ఎక్కాలన్నమాట. ఈ లోపల మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని నేనేం చేస్తున్నానంటే, కాలుతున్నాయి కదా అని పక్కన పెట్టాను. ఇప్పుడు వీటిని అవును, మబ్బు వర్షం వచ్చేటట్టే ఉంది. నేను మంచి డిష్ చేయబోతున్నాను, ఎంజాయ్ చేయండి. ఇవి స్నాక్స్ కింద, టిఫిన్ కింద కూడా తినేయచ్చండి. ఎగ్తో కదా, బ్రెడ్ కూడా అయిపోయింది.
హరి నువ్వు ఇవి కట్ చేస్తావా? ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి వేపుకోవాలన్నమాట. సాల్ట్ కొంచెం, ఇది కొంచెం వేగనివ్వాలి. మనం వేగనిద్దామే, దోరగా వేగాలన్నమాట. అండి కరివేపాకు కూడా వేసాను కొద్దిగా. ఇవి బాగా దోరగా వేగాలన్నమాట. మనకి ఐరన్ మూకెట్లో అయితే ఇంకా బాగా వస్తుంది. నేను మామూలుగా ఎక్కువ ఉన్నాయి కదా అని ఇది తీసుకున్నాను. స్లోగా వేడివేడిగా ఉన్నాయి. జాగ్రత్త, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి వీటిని. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపి బాగా వేగనిద్దాం. ఇవి దోరగా వేగాలన్నమాట. క్యారెట్ అండి ఆప్షనే, ఏదో ఉంది కదా, ఇంకా ఈ ఒక్కదాన్ని ఏం చేయనని అందులో వేసేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది కదా అని, వేయాలని ఏమీ లేదు. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి క్యారెట్ ముక్కలు కూడా వేసేసాను. ఇవి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, వేగిన ఫ్లేవర్, అప్పుడు బాగుంటుంది. అది మనకి స్మెల్ తెలుస్తుంది వేయించేటప్పుడు. ఆ స్మెల్ని బట్టి కూడా మనం చక్కగా ఏ టైంలో ఏది వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి. ఇదేమో ఇంకా దోరగా వేగాలి. హారిక కట్ చేస్తుంది, కట్ చేసే పనిలో ఉంది. చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ గాజు సీసాలు కూడా నేను పాడు చేయనమాట. మసాలా సరుకులు ఏమైనా వేసుకుంటాను గాజు ఐటమ్స్లో. ఇందులో కొంచెం పొడి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి. ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఏమో వేపుతున్నాను అనమాట. ఇది దోరగానే. ఇదిగోండి దోరగా వేగుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి ఒక్కసారి ఇది చూడండి ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు కారం, స్పైసీగా బెల్లం ఉంటుంది అసలు. అలాగే మళ్ళీ కొంచెం గరం మసాలా, ఎగ్స్ వేసాం కాబట్టి కొంచెం కొత్తిమీర లాస్ట్లో. ఇప్పుడు తిప్పాలి మనం, గరిటె మార్చండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవడం. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట. ఇది కొంచెం కొంచెం ప్లేట్లో ఇలా గరిటె వడ్డించేస్తామంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇంకా ఎక్కువే వేసాను. 4 బ్రెడ్లు ఉంటే 6 ఈజీగా తినేయచ్చమాట. ఒక 6 గుడ్లు వేసుకుంటే చాలు. మనిషికి వచ్చి ఒక గుడ్డు అంతే. చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ అయితేనే. మా వాడైతే ఓ ముక్క తినేసి వెళ్ళిపోయాడు ఇప్పుడే, బాగుందమ్మా అని చెప్పేసి. ఇదిగోండి కలిపేసాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంక అందరికీ వడ్డించేద్దాము. వేడివేడిగా ఉంది కదా. అది కిచెన్లో పెట్టారుకా. ఇదిగోండి సాయి రావాలి.
చూడండి అసలు ఎంత బాగుంటుందంట. త్వరగా వచ్చేయండి, సూపర్ డిష్ ఇది. వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇలా పెడితే పిల్లలు ఎందుకు ఎంజాయ్ చేయరండి? బయట ఫుడ్స్ గురించి ఏమి అంటే ఎలాగో అది తింటారు, కామన్, అది మామూలే అనుకోండి. మరి మొత్తం స్కిప్ చేసేమని నేను చెప్పను, కానీ ఇంట్లో కూడా ఇలా చేసి పెడితే ఎక్కువ శాతం బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోనే తింటారన్నమాట. మా వాడు ఏంటి, దా నువ్వురా టేస్ట్ చేసి చెప్పు, నాకు టేస్ట్ చేయండి. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను మన వాళ్ళకి ఎలా ఉందన్నది. ఎలా ఉంది? నువ్వు ఇందాక పీస్ తిన్నా, నీకేమనిపించింది? వెజిటేబుల్స్తో తిను. మర్చిపోయాను, చెప్పాను వీడితోటి. చాలా బాగుంది. లెమన్ మర్చిపోయానండి. అన్నను అల్లం వేయలేదు, ఎల్లుల్లిపాయ ఏం వేయలేదు, పేస్ట్ వేయలేదు, కాలితో వేసుకోవచ్చు. కానీ బ్రెడ్ వల్ల టేస్ట్ వచ్చింది. తీసుకుని తినేసి బ్రెడ్ ముక్క తినేచ్చు. టిఫిన్ టైప్ కూడా కానీ ఎగ్తో నచ్చింది కదా, చాలా బాగుంది. ఉత్తి గొడుగుడట్టు తినే కన్నా, ఉత్తి బ్రెడ్ పాలలో ముంచుకుని తినే కన్నా ఇలా తింటే బాగుంటుంది కదా సాయి. మన వాళ్ళకి చెప్పేసండి, అయితే ఈసారి మీరే చెప్పండి. నాకైతే మాత్రం చాలా నచ్చింది. చాలా డిఫరెంట్గా కూడా నిజంగా బాగుందండి. మంచిగా వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.